తాత ఏం పేరు? వీరన్న. ఏం చేస్తుంటావు? అమలు పని చేస్తా. ఎంత వస్తుంది రోజుకి? రోజు 500 600 నెలకు 15,000 వస్తాయి. నెలకు అంతే, రోజు 500-600 వస్తాయి. ఎక్కువ తక్కువ అది అయ్యా రోజు కష్టపడవలసిందే. పొద్దున ట్రాన్స్పోర్ట్ లారీ సిటీ అమ్మాలి. ఎండలో పొద్దున 7 గంటలకు సాయంత్రం 7 గంటలకు కష్టపడవలసిందే. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మీనా 4 అయ్యా. ఏరియాలో ఉంటారు? 2వ వార్డు. వస్తే కాంగ్రెసే, డైరెక్ట్ కాంగ్రెస్ అయ్యా. అంతే, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది. సన్న బియ్యం అయ్యా, సన్న బియ్యం ఇప్పుడు మా ఊరు చెరువు దిగిపోయి 2 ఏళ్ళు. ఇప్పుడు నీ బియ్యం కొనుక్కుంటలేను. ఆ రేవంత్ రెడ్డి సార్ వల్లనే సన్న బియ్యం చక్కదనంగా తింటాను. మా ఫ్యామిలీతోనే చక్కదనంగా ఉంటాను. కరెంటు బిల్లు నెలకు 550 600 వచ్చేదయ్యా. ఇప్పుడు ఫ్రీ బిల్లు వస్తుంది. అదంతా నాకు సేఫ్టీ అయిన, నా కుటుంబం సేఫ్టీ అయినట్టే కదా. మా వాళ్ళు ఎప్పుడు బస్సుకు పోతే ఫ్రీ పోతారు, సేఫ్టీ అయినట్టే కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చక్కదనంగా చేస్తుంది, చేసింది మళ్ళీ కూడా చేస్తుంది. అందరూ తొందరపడద్దు కానీ వెనక ముందుగా అన్ని పనులు అవుతాయి. ఉన్నదా? పొలం ఉన్నాయి, 2 ఎకరాలు ఉన్నది. నేను మునాబాకి ఇచ్చుకున్నాయా. రైతుల పరిస్థితి ఎట్లుంది? అందరు మంచిగానే ఉంది. వెనక ముందుగా అయితే కానీ అన్ని పనులు అయితేనే ఉంటాయి. ఏర్పడంగానే ఒక్కసారి పెద్ద అవుతాం అయ్యా. అన్నదమ్ములు 5 ఏర్పడతాం. వాళ్ళు కిందికి అవుతారు, వాళ్ళు మీదికి అవుతారు. అనుకున్న కన్న తండ్రి మనం చక్కగా చూడలేడు. 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి చూడాలంటే ఒక్కసారి న్యాయం జరుగుతుందా? వెనక ముందు అన్ని పనులు అయితేనే ఉంటాయి. ఏం పనులు చేస్తలేడు, ఆగం చేసిన మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన దగ్గర వాళ్ళు ఉంటే అంటారు తప్ప కానీ సరైన వ్యక్తులు అయితే ఎవరు అనలేరు. అట్లా మాట్లాడరు. అందని వాళ్ళ కూడా స్వార్థం చూసుకుంటే వాళ్ళు అంటారు తప్ప కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు అంటోళ్ళు ఉండరు. 100% అంటోళ్ళు ఉండరు, 10 మంది ఉంటారు అంతే. ఇప్పుడు మీ పాలకుర్తి నియోజకవర్గంలో చూసుకున్నా, ఇప్పుడు ఈ తొర్రూరు మున్సిపాలిటీలో చూసుకున్నా, మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? యశ్వంత్ రెడ్డి. వస్తుందా ప్రజల్లో? అంటే మీ తిరుగుతా వస్తుంది మంచిగా నిలబడ. ఆమె పోతే అప్పుడు ఇంతకుముందు సికాకు ఉండేది, వాళ్ళు వచ్చారంటే. ఇప్పుడు ఏజ్ ఆమె ఏంటంటే జనాలు కలిసిపోతే జనాలు కలిసి ఉంటుంది. ఎక్కువ ఇబ్బంది పెట్టదు. వాళ్ళు అడ్డ ఆయన కానీ వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కానీ నమ్మతి పెట్టుకుంటా అందరూ ఉంటుంది. మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడదు, వీడికి వచ్చింది మాట్లాడింది. అప్పుడప్పుడు రోడ్డు కలిసాం కానీ ఆగి నమ్మతి పెట్టుకుంటూ పోతుంది. ఇక అది అంతకుముందు ఆయన సార్ చేసిండు చేసి అంతే జనాలు అంతే. మనం అనలేము, ఆ సార్ గురించి అనలేము. సరే, అంటే ఇప్పుడు ఇంత బాగానే ఉంది. ఇప్పుడు మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయని? ఇప్పుడు రోడ్లు, డ్రైనేజ్, నీళ్లు సమస్య. ఇంతకుముందు రోజా వార్డు నెంబరు కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు అధికారం లేదు అనేది కొంచెం వెనక ముందు అందరూ తెలుసు. కొన్ని పనులు అయినాయి. ఈసారి తప్పకుండా 2వ వార్డు అవుతుంది. మాకు అభివృద్ధి కావాలి, రోడ్లు, సైడ్ కాలువలు ఇవన్నీ కావాలయ్యా. కొన్ని ఉన్నాయి, తప్పదు. ఇప్పుడు గెలిచిన వాడు ఖచ్చితంగా చేయవలసిందే. గెలుస్తాడు, గెలిచినాక చేయవలసిందే. ఓకే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా? కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి చాలా తేడా ఉంటుంది కదా. కాంగ్రెస్ ఎప్పుడైనా 60 మన స్వతంత్రం వచ్చింది కానీ కాంగ్రెస్ పాలన వెనక ముందుగా చేస్తుంది. కేసీఆర్ పాలన చేసింది కానీ ఎవరు చేసారు? ఎవరు బాగుపడరు, వాళ్ళే బాగుపడరు. పేదోళ్ళు బాగుపడలేదు కదా. న్యాసుని కుటుంబం బాగుపడలే. ఇప్పుడు నాకైతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కానీ బియ్యం వస్తాయి, అన్నీ వస్తాయి. నాకు పింఛన్ వస్తుంది మంచిగా 2,000 అన్నాడు. కానీ చేస్తాడు టైం వచ్చినప్పుడు అన్ని చూసుకోవాలి కదా. నమ్మకంగా ఉంది, చేస్తాడు. చేసినప్పుడే మళ్ళీ ఆయన ఓట్లు అడుగుతాడు. చేస్తాడు, చేసి అడుగుతాడు. సరే, థ్యాంక్ యూ.